ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్ శోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. వృషశైలాధిపయేవ దైవతం నః వృషభాద్రీశ్వర ఏవ దైవతం నః ఫణిశైలాధిపయేవ దైవతం నః భగవాన్ వెంకట ఏవ దైవతం నః శ్రీ శ్రీనివాసః కులదైవతం నః శ్రీ శ్రీనివాసః పరదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమం ధనం నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీః కరతలకమలే సర్వదా ధాన్యలక్ష్మీః దోర్దండే వీర్యలక్ష్మీః హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీః ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీః నిఖిల గణగుణాడంబరే కీర్తిలక్ష్మీః సర్వాంగే సౌమ్యలక్ష్మీః మయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీః. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. రసాలూరి వారి వంశంలో తాత తండ్రి సంగీత సాహిత్యాలతో పెంచిన నందనవనంలో మొలకించిన విద్యుల్లత ప్రభాకోటి స్వరచక్రవర్తి శిష్యరికంలో మొక్కవోని దీక్షతో చెలికాడు రాజుతో కలిసి రాబోయే తరం మాదే అంటూ ప్రళయ గర్జన చేశారు ఈ ద్వయం. అందాన్ని హిందోళంలో పాడించి గువ్వ గోరింకల్ని బొమ్మలాటలాడించి నాట్యానుగుణంగా బీటులను హాటుగా అందించి మన హార్ట్ బీట్లను పెంచిన ఘనుడు శ్రీ కోటి. మా ఊరి దేవుణ్ణి అందాల రాముణ్ణి ఆత్రంగా పిలిచిన గోకుల గోపాలకృష్ణుణ్ణి తన స్వరాలతో మురిపించిన కదిలే కాలాన్ని కాసేపు ఆగమని శాసించిన నూతన సంవత్సరాలని కమ్మని కళలతో ఆహ్వానించిన అది కోటి గారికే చెల్లింది. చందమామని పొద్దున్నే పుట్టించిన నిద్రపోతున్న రాత్రిని ప్రియురాలి జాడ అడిగిన హాయిగా వెన్నెలమ్మకు జోల పాడించిన ఆ పాటలన్నీ మనసులకు హృద్యంగా హత్తుకునేవే. మెలోడీ అయినా ఫాస్ట్ బీట్ అయినా ఓదార్పు గీతాలైనా విషాద నేపథ్యమైనా హుషారు పాటలైనా నిద్రపుచ్చే లాలి పాటలైనా స్వర తపస్సుతో రంజింపజేసే యోగి శ్రీ కోటి. సుమారు 4 దశాబ్దాలు 100 చిత్రాలు 1000 పాటలు స్వరరచన ప్రయాణం సాగిస్తూ పాట విడుపుగా అప్పుడప్పుడు నటిస్తూ బుల్లితెర న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఎంతోమంది శిష్యులను తయారు చేస్తూ స్వర రాజేశ్వరీదేవుల ఆశీస్సులు అందుకుంటూ నిండు నూరేళ్లు సంగీత సరస్వతి అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటూ విజయకీలాద్రి కనకదుర్గను ప్రార్థిస్తూ హాసన్ క్లబ్ విజయవాడ ఈ సన్మాన పత్రాన్ని మద్దాలి రామకృష్ణానంద్ నూజివీడి హాసన్ క్లబ్ వారు రాశారు. తర్వాత ఇవాళ ఇక్కడికి వచ్చి వేదాశీర్వచనం చేసింది మద్దాలి హరికృష్ణమాచార్యులు. ఆయన డల్లాస్ నుంచి హైదరాబాద్ వచ్చారు. కోటి గారిని ఆశీర్వదించడం కోసం ఇక్కడికి మనమే పిలిపించాం. వారికి కూడా చిన్న సత్కారం చేసుకుంటాం. పైకి రండి ఒక్కసారి. కోటి గారి చేతుల మీదుగా ఒక శాలువా.
అందరూ